హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఇఫ్ స్టేట్మెంట్ గురించి ఎలా డిఫైన్ చేయాలి ఏంటి అనేది చూసాం కదా. సో ఈరోజు ఏంటంటే వైల్ లూప్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. సో నేను ఆల్రెడీ ఒక 3 వీడియోస్ ఆర్ 2 వీడియోస్ అనేది వైల్ స్టేట్మెంట్లో సినారియో బేస్డ్ చెప్పాను అనమాట. బట్ ఎప్పుడు కూడా ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ ఈ వీడియోలో ఏంటంటే సో బేసిక్స్ అనేది ఎలా వీ నీడ్ టు అండర్స్టాండ్ అనేది ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఓకే, సో వెరీ సింపుల్. ఇక్కడ పెద్ద కాంప్లికేషన్స్ ఏమున్నదో చాలా సింపుల్ అనమాట. సో అది ఏంటనేది కూడా విల్ ట్రై టు డిస్కస్. ఓకే, ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, ఒక వాల్యూ డిఫైన్ చేశాను. ఓకే, ఈ వేరియబుల్కి ఏదైతే ఉందో ఆ ఐడి అయిన వేరియబుల్కి వాల్యూ ఇచ్చేసరికి 1. ఇక్కడ నేను వైల్ లూప్లో కండిషన్ డిఫైన్ చేశాను. ఏమని? వైల్ ఐడి లెస్ దాన్ ఈక్వల్ 10 అంటే ఏదైతే ఐడి ఉందో అది 10 కన్నా తక్కువ ఉంటే, లెస్ దాన్ అంటే తక్కువే కదా, సో ఉంటే అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఏం రాసాను? బిగిన్ బ్లాక్లో ప్రింట్ ఐడి అంటే ఐడి వాల్యూని ప్రింట్ చేసి దాని తర్వాత సెట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడి ప్లస్ 1 అంటే. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే బేసికల్గా బట్ వెరీ సింపుల్. ఫస్ట్ ఈ కండిషన్ చెక్ చేసుకుంటే ఓకే ఐడి అంటే ఎంత? 1 అనేది 10 కన్నా తక్కువ ఎక్కువ? తక్కువ. ఓకే, సో ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫస్ట్ ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ విత్ ఇన్ ద బ్లాక్లోకి మనం ఏదైతే కోడ్ రాసామో ఆ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ అనేది రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎంత? ఐడి 1. ఓకే, సో ఇప్పుడు ఐడి ఈజ్ ఈక్వల్ టు ఐడి ప్లస్ 1 అంటే 1 ప్లస్ 1 అంతా 2 అవుతుంది అన్నమాట. మళ్ళీ ఇక్కడ వస్తుంది 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10. ఓకే, ఇప్పుడు కూడా కండిషన్ సాటిస్ఫై అయింది. మళ్ళీ ఇప్పుడు ఐడి వాల్యూ ఎంత? 2 అవుతుంది. మళ్ళీ ఇక్కడ 2 ప్లస్ 1 3. మళ్ళీ ఇక్కడికి వస్తుంది అన్నమాట. మళ్ళీ ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంది. ఓకే, 3 అనేది 10 కన్నా తక్కువ ఎక్కువ. సో మళ్ళీ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఐడి వాల్యూ 3. మళ్ళీ ఇప్పుడు ఐడి 3 ప్లస్ 1 అంతా 4. ఇలా మనకేంటంటే కండిషను సో ఫెయిల్ అయిన దాకా ఇక్కడ లూప్ అనేది ఎటరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, లూప్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల మనం వైల్ లూప్లో ఏదైతే కండిషన్ డిఫైన్ చేసామో వీ నీడ్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. సో అది అర్థమైతే ఇట్స్ వెరీ సింపుల్ అనమాట, పెద్ద కష్టం ఏముండదు. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? 1 to 10 దాకా వచ్చింది అనమాట. అంటే సో ఇక్కడ ఏంటి? సో కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 11 వచ్చిందనుకో కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి కంట్రోల్ అనేది లూప్ నుంచి బయటకు వస్తుంది అనమాట. ఓకే, ఇలా మనకేంటంటే వైల్ లూప్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, చూడండి ఎప్పుడు అవుట్పుట్. సో సారీ, నేను కోడ్ సంథింగ్ రాంగ్ ఇచ్చా. సో ఐడి. ఓకే, సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి 10 వచ్చేసింది. ఇలా మనకి వైల్ లూప్ అనేది వర్క్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్లో ఏదైతే ఐడి మనకి ఇటరేట్ అవుతుందో దాన్ని కూడా ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ చూడండి ఎట్ ద రేట్ ఆఫ్ ఐడి. బట్ ఇక్కడ క్యాస్ట్ ఎందుకు యూజ్ చేశానంటే బేసికల్గా ఇది స్ట్రింగ్ ఫార్మాట్, ఇదేమో ఇంటీజర్ అనమాట. సో అందువల్ల నేను క్యాస్ట్ అంటే కంకాటినేట్ చేసేటప్పుడు క్యాస్ట్ ఆర్ కన్వర్ట్ ఏ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది. సేమ్ కూడా బట్ ఇక్కడ ఏంటంటే ఆ ఐడి వాల్యూని కూడా ప్రింట్ చేస్తున్నాను. ఎలా అనేది దిస్ స్టేట్మెంట్. ఓకే, చూద్దాం. చూడండి ఐడి వాల్యూ 1 2 3 4 అప్ టు మనం ఏదైతే వాల్యూ స్పెసిఫై చేసామో ఆ వాల్యూ వరకు మనకి డేటా అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మీరు ఇది మర్చిపోయారనుకోండి, సెట్ ఐడీస్ అంటే ఇది ఇంక్రిమెంట్ అనమాట. ఓకే, ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేసాం, ఇదో వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేసాం, దాని తర్వాత కండిషను, సో దాని తర్వాత ఇటరేషన్ అంటే ఇంక్రిమెంటింగ్. సో వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేయడానికి సెట్ అనే కీవర్డ్ యూజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ స్టేట్మెంట్ అనేది మర్చిపోయారు అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది అంటే లూప్ అనేది ఎప్పటికీ ఎండ్ అవుతుంది అనమాట. ఎందుకు ఎండ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐడి అనేది ఎంత? 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10. ఓకే, కండిషన్ ఇస్ ట్రూ. ఇక్కడ మనకి ఇది ప్రింట్ అవుతుంది
బట్ ఫర్దర్గా మనం ఎక్కడ కూడా ఇంక్రిమెంట్ చేయడం లేదు కాబట్టి ప్రతిసారి 1 <10 ఓకే కండిషన్ ఇస్ ట్రూ ప్రింట్ అవుతుంది. మళ్ళీ 1 సేమ్ అదే కండిషన్ అనేది చెక్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ కూడా ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ స్పెసిఫై చేయలేదు కాబట్టి ఇది ఇన్ఫైనెట్గా రన్ అవుతూనే ఉంటుంది అన్నమాట. చూద్దాం చూడండి ఇక్కడ. సో 2 seconds 3 seconds మీరు ఎంతసేపు ఉంచినా సరే సేమ్ అవుట్పుట్ వస్తుంది. కావాలంటే మెసేజ్లో కూడా 1 ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ కూడా ఇంక్రిమెంట్ చేయడం లేదు. బిగినింగ్ వాల్యూ అంతా 1 కాబట్టి మీకు 1 వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి స్టిల్ 17 seconds అనమాట. సో మీరు ఇది స్టాప్ చేయాలంటే ఇక్కడ రెడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాట్స్ ఇట్. ఓకే, క్వైరీ అనేది క్యాన్సిల్ అయింది అనమాట. ఇలా మనం ఏంటంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట, లేకపోతే అది ఇన్ఫైనైట్ లూప్ అవుతుంది. ఓకే, అలానే మనం బ్రేక్ అనే కీవర్డ్ అనేది కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, బ్రేక్ అంటే మనం ఒక కండిషన్ స్పెసిఫై చేసాం అనుకోండి, ఆ కండిషన్ ట్రూ అయితే ఐ వాంట్ టు బ్రేక్ దిస్ లూప్ అంటే లూప్ అనేది స్టాప్ చేయొచ్చు అనమాట. ఓకే, మీరు లూప్ రన్ అవుతుందండి, రన్ అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాల్యూ అనేది ఇది వచ్చినప్పుడు నాకు లూప్ అనేది స్టాప్ అయిపోవాలి అంటే నెక్స్ట్ రన్ అవ్వకూడదు అనమాట. సో అలాంటి కేసెస్లో మనం బ్రేక్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఐడి వాల్యూ డిఫైన్ చేశాను, దానికి ఒక వాల్యూ ఇచ్చాను. బట్ ఇక్కడ ఏం రాసిన కండిషన్ వైల్ ఐడి <10 అయితే ఓకే, సో నాకు ఇది ఎక్స్పోర్ట్ అవ్వాలి. బిగినర్ బ్లాక్లో ఏదైతే డిఫైన్ చేశానో కోడ్ అనేది అది ఎక్స్పోర్ట్ అవ్వాలి. ఏం రాశాను ఇక్కడ ప్రింట్ ఐడి వాల్యూ. ఇక్కడ ఒక కండిషన్ రాస్తున్నాను, ఇఫ్ ఐడి అనేది 7 అయితే నాకు బ్రేక్ అవ్వాలన్నమాట. ఒక కండిషన్ అనేది బ్రేక్ అవ్వాలి, లేకపోతే ఐడి వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సెట్ ఐడి ఈజ్ ఈక్వల్ ఐడి 1+. చూద్దాం ఏమవుతుందో. చూడండి 1 2 3 4 5 6 7 ఎప్పుడైతే 7కి వచ్చిందో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ బ్రేక్ అవుతుంది అనమాట. అప్పుడు కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది, ఇంకా మళ్ళీ ఫర్దర్గా ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. ఇలా మీరు ఏంటంటే ఏదైనా కండిషన్ బేస్ చేసుకొని మీరు లూప్ని స్టాప్ చేసుకోవాలంటే మనం బ్రేక్ అనేది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో దాని తర్వాత ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1 to 100 అని అనుకోండి. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి 2 4 6 8 10 11 12 సంథింగ్, నాట్ 11 12 14 16 సంథింగ్. సో అలాంటి కేసెస్లో ఏం లేదు, సింపుల్ వేరియబుల్ డిక్లరేషన్, అలానే వాల్యూ డిఫైన్ చేయటం అంటే ఇనిషియల్ వాల్యూ, దాని తర్వాత కండిషన్ అంటే ఐడి <10. సో దాని తర్వాత ఇఫ్ ఆ వచ్చే ఐడి అనేది ÷ 2 చేసినప్పుడు 0 అయితే ఓకే, సో మనకి ఇక్కడ ఐడి వాల్యూ వస్తుంది కదా, ఆ ఐడి వాల్యూ ÷ 2 అయితే =0 వచ్చింది అనుకోండి అవుట్పుట్, అప్పుడు ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది. ఏమని బిగిన్ ద ఈవెన్ ఐడి వాల్యూ ఈక్వల్ మనం క్యాస్టింగ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం సో స్ట్రింగ్ ఇంటీజర్ రెండు కూడా కాంకాటినేట్ చేస్తున్నాం కాబట్టి ఇంటీజర్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయడానికి మనం క్యాస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, చూద్దాం అవుట్పుట్ చూడండి. సో లెట్ మీ ఎక్స్పాండ్ 2 4 6 8 10 12 14 16 ఇలా మనకేంటంటే ఈవెన్ నెంబర్స్ అనేది ప్రింట్ చేయొచ్చు. చాలా ఈజీ, ఇక్కడ కష్టమేం లేదు. లాజిక్ ఏం ఆ వచ్చిన ఐడి వాల్యూని జస్ట్ డివిజన్ బై 2 = 0 అయితే నాకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్తాను, అంతమించండి. సో దాని తర్వాత ఆడ్ నెంబర్స్ కావాలంటే మనకేంటి 1 3 5 7 9 11 15 ఇలా మనకి ఆడ్ నెంబర్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకే, చూద్దాం సేమ్. కాకపోతే ఇక్కడ ఏంటి ఇందాక మనం 0 అని స్పెసిఫై చేసాం, బట్ ఇప్పుడు ఏంటంటే 1 అని స్పెసిఫై చేసాం కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ప్రాపర్గా వస్తుంది. చూద్దాం, విల్ ట్రై టు వెరిఫై ఇట్. 1 3 5 7 9 10 11 13 15 ఇలా మనకి అవుట్పుట్ అనేది మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దాని ప్రకారంగా ఎగ్జిక్యూట్ అవుతుంది క్వెరీస్. సో ఏం ఇది ఇంపార్టెంట్, అంతకుమించి ఓకే. అలానే సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా మనం ఏంటంటే సో బేస్డ్ ఆన్ ది కండిషన్ బట్టి కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు వైల్ లూప్ అనేది. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో నేను ఆల్రెడీ ఒక 3 వీడియోస్ అనేది వైల్ స్టేట్మెంట్లో ఇంటర్వ్యూ బేస్డ్ ఎలా అంటే
అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడగటానికి అవకాశం ఉందనేది కూడా నేను చెప్పాను అనమాట. సో మీకు ఆ వీడియో చూస్తే ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. రియల్ టైంలో ఎలాంటి కేసెస్లో మనం వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం అనేది. ఇదేంటంటే ఫండమెంటల్ అనమాట, అంటే బేసిక్ అండర్స్టాండింగ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. ఇది డెప్త్ ఏం కాదు, దట్ కాంప్లెక్స్ ఏం కాదు అనమాట. సో దట్స్ ఆల్ ఈ రోజుకి. సో ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.